హంపీలో మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ప్లేస్ వచ్చేసి అయితే మనం 50 రూపీస్ నోట్ పైన చూస్తాం కదా, సో అది ఇక్కడే ఉంటుంది అనమాట. బాగుంది ఆర్కిటెక్చర్, చాలా మంచిగా ఉంది కదా. రేటింగ్ 5 ఇస్తున్నాడు. डिस्काउंट में मिलता है आप लोगों को. किधर का नाम बोलो. కూపన్ కోడ్ మిల్ गया. సో రోడ్స్ మాత్రం చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడైతే, చాలా ప్రజెంట్ ప్లేస్. ఇందాక చూసినాం ఒక మ్యూజిక్ ప్లేస్ అనమాట, చాలా మంచిగా ఉండే. ఆ ట్రిప్ కూడా పెడతాం మీకు, వీడియో చూడండి. సౌండ్ హీలింగ్ అనమాట, చాలా మంచిగా ఉంది ప్లేస్. అంజనాద్రి టెంపుల్ పర్వతం దగ్గరనే ఉందన్నమాట, మీరు చూసుకోవచ్చు. ఆన్ ది వేలో కనిపిస్తుంది, ఆన్ ది వేలో వస్తుంది అనమాట మనకి అంజనాద్రి టెంపుల్. సో ఈ హిల్కి ఒక 1 కిలోమీటర్ దూరంలో అయితే మనం రూమ్ తీసుకున్నాము, చాలా మంచిగా ఉండే. మొత్తం కంప్లీట్ నేచర్ అనమాట, చాలా బాగుంటుంది. హంపీలో మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ప్లేస్ వచ్చేసి ఫస్ట్ అంజనాద్రి బెట్ట, దాని తర్వాత విఠల్ టెంపుల్ అనమాట. సో ఇది 15th సెంచరీలో కట్టింది. దిస్ 15th century UNESCO World Heritage Site was built in second generation of Devaraya duration, and it was developed by 6th Devaraya. You can see lot of handcrafted things available here in Vittal temple nearby, and you can buy anything. Bags ఉన్నాయి ఇక్కడ, లేడీస్ ఆర్నమెంట్స్, ఇంకా చిన్న చిన్నవి అవన్నీ చాలా ఉన్నాయి అనమాట. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు బై యూ కెన్ బై హియర్. ఈ ప్లేస్ మోస్ట్ ఫేమస్ ఫర్ స్టోన్ క్యారియట్. ఏదైతే మనం 50 రూపీస్ నోట్ పైన చూస్తాం కదా, సో అది ఇక్కడే ఉంటుంది అనమాట. సో ఇంకొకటి 56 పిల్లర్స్తో కూడిన ఒక మ్యూజికల్ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో ఈ రెండు చాలా ఫేమస్. 56 పిల్లర్స్తో కూడిన ఒక మండపం లాంటిది. దాంట్లో ఎవ్రీ పిల్లర్ ఒక డిఫరెంట్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఒక చిన్న చిన్న బస్సు అయితే ఉంటాయి, ఆ బస్సులో ఎక్కేసి మనం అయితే ఆ విఠల టెంపుల్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడ బస్సెస్ చాలా, రిటర్న్ కూడా మనకి వేరే బస్సెస్ ఉంటాయి అనమాట. టికెట్ అయితే తీసుకోవాలి మనము. టికెట్ తీసుకుని బస్సు ఎక్కితే మన తీసుకెళ్తారు వాళ్ళు. నవీన్ భాయ్ హర్ एक वीडियो में आता है, ए देखो सबसे के पास है ना, इधर देखो तुम भी, इधर देखो भाई. हेलो बोलो भाई. हेलो नमस्कार. चलो ये देखो गोल्डमैन, हमारा गोल्डमैन है. अरे लकड़ी कहाँ से आई बीच में. మెయిన్ ఎంట్రెన్స్ నుంచి బస్సులో ఉన్న ఒక 10 minutes జర్నీ చేసిన తర్వాత మనమైతే విఠల్ టెంపుల్ రీచ్ అయిపోవచ్చు. వెళ్ళే దారిలో మొత్తం చుట్టుపక్కల మొత్తం కొండల మధ్యలో నుంచి అయితే రోడ్ అయితే ఉంటుంది. సో మీరు చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో ఆర్కిటెక్చర్ ఇంకా అట్లానే ఉంది. 90% బయట డ్యామేజ్ అయిపోయింది, లోపల మాత్రం చాలా బాగుంది. 90% డ్యామేజ్ అయిన తర్వాతనే ఇట్లుందంటే అప్పట్లో ఇంకెట్లా ఉంటుందో ఊహించుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. విఠల బజార్, ఇక్కడ ఇద్దరు పూరే షాప్స్ అయితే పहले విఠల్ బజార్. సో రైట్ నౌ హియర్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఎంట్రన్స్. సో మనమైతే వచ్చేసినాం విజయ విఠల్ టెంపుల్ కి. ఇది లార్డ్ విఠల్ కి డెడికేట్ చేస్తూ కన్స్ట్రక్షన్ చేసిన అనమాట, 2nd century ఆఫ్ దేవరా. ఎంత వస్తుంది కదా, మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ చూసుకుంటే మీకు మొత్తం అప్పట్లో బజార్ లాంటివి అనమాట, ఇక్కడ షాప్స్ ఉంటుంది. సో దాని గురించి మొత్తం క్లియర్ గా ఇక్కడైతే మెన్షన్ చేసాం మొత్తం అంతా. చూస్తారు కదా విఠల బజార్ అని. సో దాని గురించి మొత్తం ఇంగ్లీష్, కన్నడ అండ్ హిందీ అయితే. సో టికెట్ పర్ పర్సన్ 35 రూపీస్ ఎంట్రీ అయితే, టోటల్ 40 రూపీస్ అనమాట. మ్యూజియంకి 0 అండ్ ఏసీ 5 రూపీస్ అంట. సో స్టార్టింగ్లో అయితే మాకు 30 రూపీస్ తీసుకున్నాడు ఎంట్రన్స్ పర్ పర్సన్. ఇప్పుడు ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి 40 రూపీస్ పర్ పర్సన్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ విఠల్ బజార్. విజయనగర సామ్రాజ్య వైభవానికి అద్భుతమైన శిల్పకళకు సజీవ సాక్ష్యం హంపి. ఈ చారిత్రక నగరంలో ఎన్నో శిథిలాలు ఉన్నప్పటికీ హంపి చరిత్రను మనకు తెలియజేసే కొన్ని ముఖ్యమైన దేవాలయాల అద్భుతమైన టెంపుల్ విజయ విఠల టెంపుల్. అది శిల్పకళ వైభవం అన్నమాట. అక్కడ మనకి 2 విషయాలు చూడొచ్చు. ఒకటి రాతి రథం, దాన్నే స్టోన్ క్యారెట్ అంటారు. ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న రాతి రథం భారతదేశంలో సంస్కృతానికి ఒక ఐకాన్ అన్నమాట. దాన్ని మనము ఒక 50 రూపాయల నోట్ కూడా చూడొచ్చు. ఇప్పుడు కూడా దాన్ని మనం ఒక ట్రెండింగ్ లో వాడుతున్నాము రీల్స్ కోసం. ఇది ఒకే రాతితో చెక్కినది కాదు, విడివిడిగా చెక్కిన గ్రానైట్ రాళ్లను ఒకదానికి ఒకటి ఎక్కడా కీలు కనిపించకుండా అమర్చిన అద్భుత కట్టడం. అక్కడ మనము ఇంకొక విషయం చూడొచ్చు, అదేంటి అని అంటే మ్యూజికల్ పిల్లర్స్. అక్కడి ప్రధాన మండపంలో 56 ఏకశిలా స్తంభాలు ఉంటాయి. వీటికి చేత్తో లేదా చిన్న కర్రతో మెల్లగా తడితే సప్తస్వరాలు వినిపిస్తాయి, అంటే డిఫరెంట్ మ్యూజిక్స్ వినిపిస్తాయి. మనము ప్రతి ఒక్క స్తంభానికి ఒక డిఫరెంట్ స్పెషాలిటీ అనమాట. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మ్యాజిక్ అని తెలుసుకుందామని చెప్పేసి దాంట్లో ఉన్న 2 పిల్లర్స్ ని విరగొట్టి చూసారు. దాంట్లో ఏమీ లేదు, ఓన్లీ రాయి తప్ప. అప్పుడు వాళ్ళు షాక్ అయ్యారు అనమాట. అక్కడ కనిపించేవి మ్యూజికల్ పిల్లర్స్.
వాటివి జనరల్‌గా ఎవరికీ తెలీదనమాట. దాన్ని ఎలా ప్లే చేయాలని చెప్పేసి. దాన్ని గట్టిగా కొడతారు. గట్టిగా కొడితే అస్సలు వినిపించదు. ఆ స్తంభానికి మనము ఒక చెవి పెట్టేసి చేత్తోని కొడితే, లేదంటే చిన్న స్టిక్‌తో కొడితే మనకి సౌండ్ అయితే వస్తుందనమాట. అక్కడున్న 56 స్తంభాలకి 56 డిఫరెంట్ రకాల మ్యూజిక్ అయితే మనకు వినిపిస్తది. నేను చాలా సేపు అక్కడ స్పెండ్ చేసిన తర్వాత నాకైతే అర్థమైంది. అక్కడికి చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారనమాట. స్కూల్స్ తరపు నుంచి అక్కడున్న స్పెషాలిటీ చూడడానికి. ఈ టెంపుల్ హంపీలో మనం చూడవలసిన ముఖ్యమైన టెంపుల్‌లో ఇది ఒకటనమాట. ఖచ్చితంగా దీన్ని మనం విజిట్ చేయాల్సిందే. సో, అదనమాట. ఇంక ముందుకెళ్ళి మనము ఇంకా లోపల ఎక్కడెక్కడ ఆర్కిటెక్చర్ ఏముందో మొత్తం కూడా చూద్దాము. ఇది ఎంత చూసినా చెప్పినా తక్కువే ఈ ఆర్కిటెక్చర్ గురించి. మంచి ఆర్కిటెక్చర్ వర్షం పడినప్పుడు ఆ పైనుంచి వాటర్ ఫ్లో అయితూ ఒక వాటర్ ఫాల్ లాగా పడుతుందనమాట. చిన్న టైపు ఫౌంటైన్ లాంటిది. అదిగో అటు చూస్తున్నారు కదా! సో, ఆ టెంపుల్‌లో నుంచి చూస్తే మనకి ఆంజనాద్రి పర్వతం కూడా కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ నుంచి మీరు ఆంజనాద్రి దర్శనం కూడా చేసుకోవచ్చు. సో, వెనకాల చూస్తున్నారు కదా! రామాయణానికి సంబంధించిన డిఫరెంట్ స్టోరీస్ ఆ పిల్లర్స్ పైన చెక్కిరనమాట. సో, ఇక్కడ 400 రూపీస్ ఇస్తే గైడ్స్ అయితే దొరుకుతారు. వాళ్ళు మీకు క్లియర్‌గా అన్నీ చెప్తారనమాట. అంటే ఈ పిల్లర్ పైన ఏమున్నాయి అన్నీ క్లియర్‌గా చెప్పేస్తారు. ఆ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు, లేదంటే లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు మీకు బయట అయితే ఇట్లా మొత్తం కంప్లీట్ మ్యాప్ అయితే కనిపిస్తుంది. దాంతో పాటు అక్కడ మనం టెంపుల్ గురించి మొత్తం కూడా చూసుకోవచ్చు. మొత్తానికి విఠల్ టెంపుల్ ఇంకా స్టోన్ క్యారియట్ 56 పిల్లర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్లేస్ అయితే పోతున్నాం మనము. సో, ఎంట్రీ దగ్గర దిగాం కదా మనం బస్సు, అది అక్కడ ఆగదనమాట. దాని లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది. అక్కడ ఎగ్జిట్ పాయింట్ నుంచి ఉంటుంది అనమాట బస్సు ఇంకోటి ఇక్కడ బయటికి వెళ్ళడానికి. సో, ఇప్పుడు మనము ఈ హంపీ ట్రిప్లో వచ్చిన థర్డ్ ప్లేస్ క్వీన్స్ బాత్ అనమాట. ఇక్కడ వస్తుంది కదా, అదే క్వీన్స్ బాత్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది ఏం సంగతి. అది మేబీ క్వీన్స్ బాత్ చేసే ప్లేస్ అనుకుంటా ఒకప్పుడు. ఇప్పుడు అక్కడ వాటర్ ఉన్నాయో లేదో చూద్దాము. ఎండలు గట్టి కొట్టేస్తున్నాయి కాబట్టి అసలు లేకుండొచ్చు. ఇంకో చాలా పాతది కదా. సో, ఇదే ఎంట్రన్స్ అనమాట క్వీన్స్ బాత్. అక్కడ లోపల చాలా ఓపెన్ ఉంది, క్రౌడ్ ఏం లేదు. ఇక్కడ దాని గురించి క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. క్వీన్స్ బాత్ దిస్ ఇస్ అన్ ఇంపోజింగ్ స్క్వేర్ స్ట్రక్చర్ ఇన్ ఇండో ఇస్లామిక్ స్టైల్. ఆ క్వీన్స్ బాత్ ఓకే. సో, అది ఇక్కడ రాసుంది ఏదో, తర్వాత చదువుకుందాం మనం. ప్రస్తుతానికి అయితే షూట్ చేసేసి లోపల ఏదో చూద్దాము. అయితే ఈ ట్రిప్లో ఈ ప్లేస్ ఇంక్లూడ్ చేయాల్సింది కాదనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ దాకా వచ్చేసినాం కదా అని చెప్పేసి జస్ట్ అట్లా వెళ్తున్నాం అనమాట. 5 మినిట్స్ అయితే వెళ్ళేసి మళ్ళీ బయటకు వచ్చేస్తాము. నెక్స్ట్ విరూపాక్ష టెంపుల్ అట్లా కవర్ చేసుకుంటాం ఈ ట్రిప్లో. సో, ఇది అనమాట. ఇక్కడ నుంచి లోపలికి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంది. ఇక్కడ ఎంపీ వాటర్ స్టోరేజ్ లేకపోతే వేరే దానికి కట్టి ఉంటారు. చలో బాయ్. ఇక్కడ చూడండి అస్సలు వాటర్ లేవు, మొత్తం అంతా ఖాళీ కనిపిస్తుంది. సో ఇదైతే అంత ఇంపార్టెంట్ ఏం కదా అనిపిస్తుంది నాకు. బట్ రావచ్చు టైం ఉంటే కూడా మీరు. సో మేము యాక్చువల్లీ మేము స్కిప్ చేద్దాం అనుకున్నాము, కానీ స్కిప్ చేయలేదు. ఇక్కడ దాకా వచ్చేసాం కదా అని చెప్పేసి ఇట్లా వచ్చినాం. బట్ ఓకే, టైం ఉంటే రావచ్చు, పర్లేదు. బట్ ఎండ గట్టి కొట్టేస్తుంది కాబట్టి ఒకవేళ మీరు స్కిప్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ స్కిప్ చేయొచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ క్వీన్స్ బాత్. ఇక్కడనే అప్పట్లో మహారాణి ఇక్కడనే వాళ్ళు అంటే స్నానం చేస్తారు అనుకుంటా, అందుకే దీని పేరు క్వీన్స్ బాత్ అని పెట్టారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చిన ప్లేస్ లోటస్ మహల్. ఇక్కడ మనకి మొఘల్స్ అప్పట్లో కూలగొట్టిన ఎన్నో రకరకాల డిఫరెంట్ సెంచరీస్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న స్టోన్స్తో వేసిన విగ్రహాలని కనిపిస్తున్నాయి ఇక్కడ. చూడొచ్చు, ఇది చూడండి, డిఫరెంట్ అన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇక్కడ. దీనిపైన క్లియర్గా మెన్షన్ చేసింది ఇది ఏ సెంచరీకి సంబంధించింది అనేది. చూస్తారు కదా, 14th to 16th సెంచరీకి సంబంధించినటువంటి విగ్రహం ఇది. సో ఇట్లా మనకి ఆల్మోస్ట్ 10th సెంచరీ నుంచి 11th, 12th, 13th సెంచరీ అప్పట్లో విగ్రహాన్ని కూడా చూడొచ్చు మనము. ఇక్కడ అన్నీ కూడా అప్పట్లో ధ్వంసించబడిన అంటే డ్యామేజ్ చేసిన విగ్రహాలు చూడవచ్చు మనము. ఇది చూడండి ఎంత బాగుందో, టెంపుల్ టోరేట్ అంట. ఎంత బాగుందో ఆర్కిటెక్చర్, చాలా మంచిగా ఉంది కదా. ఇది అప్పట్లో అయితే క్లియర్గా చెక్కిరంటే అది ఇప్పుడు ఇట్లా అయిందంటే అప్పుడు ఎట్లుంటుంది, అప్పుడు ఇంకా క్లియర్ ఉండొచ్చు మేబీ. చాలా మంచిగా ఉంది. ఇంకా మనకి డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. శివలింగం కూడా ఉంది మనకి, లింగపీఠ. సో ఇది 15th సెంచరీకి సంబంధించిన అంటే అన్ని విగ్రహాలు కూడా విజయనగర సామ్రాజ్యం అప్పుడు బిల్డ్ చేసినాయి అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది విగ్రహాలు అన్నీ కూడా 13th, 14th, 15th, 16th సెంచరీకి సంబంధించినవి ఉన్నాయి. బట్ ఒక్క విగ్రహం చూసినా అది 1st సెంచరీ అంట. అది చూపిస్తా ఇప్పుడు మీకు.
సో మోస్ట్లీ 16th సెంచరీ అప్పటికే ఉన్నాయి ఇక్కడ విగ్రహాలన్నీ. అది చూసారు ఎంతగా ఉంది. సో ఇది అనంత పద్మనాభ స్వామిది, ఇది కూడా 16th సెంచరీది అనమాట. ఇప్పుడు మీకు ఫస్ట్ అండ్ సెకండ్ సెంచరీకి సంబంధించిన ఒక విగ్రహం చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, సో ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ సెంచరీ ఏడి అంట. అప్పటి విగ్రహం ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది, బట్ మోస్ట్లీ ఇది పైనుంచి ఫినిషింగ్ చేసారు అనుకుంటా. సో ఇది చూడండి, ఇది యాక్చువల్గా ఇట్లుంటాయి అనమాట న్యాచురల్గా. సో ఈ విగ్రహం ఎట్లుంది అంటే నాకు ఎందుకు ఇది స్టోన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్ ఉండొచ్చు, లేదంటే ఫినిషింగ్ అని వేసి ఉండొచ్చు. సో ఇంకా అన్నీ అంతే, బట్ ఇక్కడ విగ్రహాలు ఇంకా చాలా వరకు అయితే కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి విగ్రహాలన్నీ. ఇంకా అటు చూపిస్తా, శివలింగాలు ఉన్నాయి, ఒక 2-3 శివలింగాలు అయితే ఉన్నాయి. ఇంకో చిన్న టెంపుల్ లాంటిది కూడా ఉంది, చూపిస్తాను మీకు. ఇది చూడండి, శివలింగం చిన్న టెంపుల్ లాగా ఉంది. ఇది ఒక శివలింగం అనమాట. సో ఇక్కడ ఇంకొక శివలింగం, అన్ని శివలింగాలే ఉన్నాయి సైడ్ మొత్తం అంతా. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ అంతా కూడా శివలింగాలే ఉన్నాయి, బట్ దానిపైన ఏం లేవన్నమాట. సో ఇంకో చూపిస్తా విగ్రహం మీకు, అది మాత్రం అది ఒక రాజుది అనుకుంటున్నాను నేను, కింగ్ది, బట్ అది మధ్యలో ఆపేసారేమో, లేదంటే ఇక్కడ పెట్టేసి తెలియదు. కింద దాని డీటెయిల్స్ ఏం మెన్షన్ చేయలేదు. సో అందరైతే వెళ్ళారనమాట లోటస్ టెంపుల్ లోటస్ మహల్ చూడడానికి. నేను పోలేదు, ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఎండ బాగా కొడుతుంది, ఇంకోటి నాకు బేర్ ఫుడ్తో నేను ఎదుగుతున్నా. ఆ రైడింగ్ బూట్స్ చాలా హెవీ అయితే అని చెప్పేసి నేను అక్కడే వదిలేసిన రూమ్లోనే. కానీ బయట తీసుకుందాం అంటే ఇక్కడ షాప్స్ లేవు ఇక్కడ, అందుకే వెళ్ళలేదన్నమాట. ఇక్కడ చూడండి, లోటస్ మహల్ ఇంకా ఎలిఫెంట్స్ టేబుల్ అంటే ఇంకా రంగా టెంపుల్ అయితే ఉన్నాయి లోపల. సో మా వాళ్ళు వేసిన తర్వాత నేను ఒక చెప్పులు అయితే వేసుకొని పోతున్నా, ఎందుకంటే ఎండ బాగుంది కదా, మొత్తం ఇంత ఓపెన్ ఏరియా కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. ఇంకా స్టోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందుకే పోలేదు అనమాట. సో వాళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళు చెప్పులు వేసుకొని నేనైతే లోపలికి వెళ్తున్నా ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు వచ్చింది చెప్పారు అనమాట, చాలా బాగుందంట. సో ఎందుకు బిజీ చేయడం అని చెప్పేసి నేనైతే పోతున్నా ఇప్పుడు లోటస్ మహల్. చూద్దాం ఎట్లుంటుందో, చూపిస్తాను మీకు కూడా.